జూమ్ చేసి చూపించేసేయి. నాకు ఎలా ఇదైపోతున్నాయో చూడండి ఏళ్ళు. నేను ఒక్కటే నేను చూపిస్తున్నా. రోజు నేను అనుకుంటున్నా దయచేసి మీ పుణ్యం ఉంటుందండి. నేను కూడా మీలాంటి మనిషినే కదండి. నేను మట్టికి హాయ్ అండి. మీ అందరికి ముందు చాలా చాలా ధన్యవాదాలండి. ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే నైట్ వచ్చేసి 12 అయిందండి. ఇప్పుడు ఇవాళ వచ్చేసి తారీఖు వచ్చేసి 7 అండి. మన ఛానల్ ఓపెన్ చేసేసి సంవత్సరం అవుతుంది. 7వ తారీఖుకి సంవత్సరం. అందుకని నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అందుకనే. ఈ వీడియోలో వచ్చేసి సంతోషం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇందులో అన్ని కష్టాలు పంచుకోవాలనిపిస్తుంది మీతోని. అందుకని నేను ఈ వీడియో చేయడం కారణం కూడా. కానీ కేక్ కూడా తెచ్చి నేను చేద్దాం అనుకున్నా. కానీ కేక్కి 350 పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నాకు వద్దు, అదే మన పిల్లలకి అనుకో కడుపు నిండిది కదా అని చెప్పేసి కేక్ వద్దు అనుకున్నా. నేను కేక్ కటింగ్లు అవన్నీ ఏమి వద్దు అనుకున్నా నేను. కానీ మీరందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సంవత్సరం అంతా నేను నా ఛానల్ నేను నడపగలిగా, నేను చేయగలిగా నేను. కానీ నేను 40 మంది పిల్లలతోనే నేను స్టార్ట్ చేశా. ఆ 40 మంది పోయి ఇప్పుడు 260 మంది అయ్యారు. ఇంకా నేను లెక్క చూసుకుంటే ఇంకెక్కువ మందే ఉన్నారు. కానీ నేను సుమారు మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంక పక్కన కూడా నేను వెళ్ళి పెడుతున్నా కదా, అందరిని అయితే నేను లెక్క చూసుకోవట్లే ఏం లేదు. నేను ఏదో మాట్లాడుతున్నానని చెప్పేసి బుడ్డి చూడండి ఎలా చూస్తుందో. ఒక్కసారి బుడ్డిదాన్ని ఒక చూడండి. మమ్మీ ఏంటో చెప్తుంది అని అనుకుంటుంది బుడ్డిది. ఆ బుడ్డిదానికి తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళకి మాటలన్నీ అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. అది మీరందరూ చాలా చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఫుల్ వీడియో చూడండి, ఇంకా బాగుంటుంది ఫుల్ వీడియో చూస్తే మటుకి. ఎందుకంటే నా ఛానల్ కూడా కాస్త ఎదిగిద్ది కదా. అందుకని ఈ సంవత్సరానికి అయితే ఇంతవరకు అయితే నేను ఫస్ట్ సారి తీసుకున్న, మొన్న కూడా వీడియో చేసే కదండి, 6 నెలల తర్వాత నేను తీసుకున్నానని చెప్పేసి. ఈసారి కూడా మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా చాలా నేను వీడియోలు మంచిగా చేస్తానండి. ఇంకా మీకు అంటే మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కూడా మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను వచ్చి మన పిల్లలతో చేసి నేను రైస్ పెట్టడమే కదా మన దగ్గర ఉండేది. చాలామంది అడుగుతున్నారు నన్ను, అంటే రైస్ పెట్టే వీడియోలే కదా ఏం చూస్తారు అని అంటున్నారు. మరి మనం రైసే కదా డైలీ పెట్టేది. మన పిల్లలకి బాగోకూడదు చేయకూడదు అని అలాంటివి అయితే ఉండవు కదా. ఎప్పుడన్నా వాళ్ళు బాగోపోతేనే నేను తట్టుకోలేకపోతున్నా. హాస్పిటల్ తీసుకెళ్ళటం తీసుకురావటం అలాంటి వీడియోలు అప్పుడప్పుడు ఉన్నప్పుడు మాత్రమే వదులుతున్నా. డైలీ మట్టి కంపల్సరిగా అన్నం పెట్టే వీడియోలు. ఒక్కోసారి నేను వీడియోలు కూడా మిస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు వీడియోలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఎక్కువైపోతున్నాయి, ఫుల్ వీడియో ఎవరో చూడట్లేదు. ఆఫ్ పెడితేనే నాకేం వీడియోలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల కూడా నేను వీడియోలు కొన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా, పెట్టట్లేదు నేను. ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోతున్నాయి కదా అప్పుడు నేను చేసిన వీడియోలు. అందు గురించి కొన్ని వీడియోలు కూడా నేను తీసేస్తున్నాను నేను. ఎందుకంటే నేను డైలీ చేసే పని కదా ఇది, అందు గురించి. ఇంకోటి నాకు బాధ వేస్తుంది, నాకు బాధగా అనిపిస్తుంది అని అంటే కొంతమంది వల్ల, కొంతమంది నాకు ఫోన్లు చేయటం వల్ల, కొంతమంది అంటే ఉన్నారు, నేను పేర్లు అనేది అయితే నాకైతే తెలీదు. కొంచెం వాళ్ళ వల్ల నాకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అనుకోవచ్చు మీరు. అంటే ఫోన్ చేసేసి మాకు ఈ ఏరియాలో పిల్లలు ఉన్నారు, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తారా, లేదంటేనేమో మా పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోతారా, మీరు ఎక్కడ ఉంచుతారా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మన పిల్లల్ని తీసుకొచ్చి పెట్టమనుకోండి, ఆ పిల్లలు వాళ్ళు గొడవలు ఆడుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత కొత్త ప్లేస్లో వాళ్ళు బతకటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది కొత్త ప్లేస్కి వస్తే. అందు గురించి నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి పిల్లల్ని నేను బాగోనప్పుడు తీసుకెళ్ళాలి అంటే కొంచెం బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయి నేను పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే కష్టం కదండి. చాలామంది ఇలా అడుగుతున్నారు. దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. నేను ఎందుకు నేను ఈ వీడియోలు చేస్తున్నా, నన్ను చూసేసి మీ ఉన్న ఏరియాల్లో కూడా పిల్లలకి మీరు అన్నం పెడతారనే ఒక ఆలోచనతోనే నేను వీడియోలు చేయటం కూడా. మీరు అది చేయకోకుండా నాకే ఫోన్ చేసి మీరు నాకు చెప్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నా ఫోన్ చేసి మీరు ఇంట్లో పని చేసుకొని, మీ ఇంట్లో వరకే పని చేసుకునేసి మీరు చూసుకోవటానికే మీకే అంత కష్టంగా అనిపిస్తుంది కదండి. నేను ఒక్కదాన్ని అండి, ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లలందరికీ వంట చేసుకోవాలి, మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసి అన్నం కలుపుకోవాలి, మళ్ళీ నేను వెళ్ళి పిల్లలకు అన్నం పెట్టాలి. నేను ఇంత చేసేటప్పుడు మరి నాకు ఎంత కష్టంగా ఉంటుందండి చెప్పండి. ఏళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి నాకైతే. ఈ కోడైతే అన్నం కలుపుతుంటే ఇలాగా నాకు నొప్పులు వస్తున్నాయి. మీకు తెలియదేమో, నాకు కాలు నాకు చూపించడానికి నాకు సిగ్గేస్తుంది. ఈ కాలు చూడండి ఒక్కసారి, ఇది జూమ్ చేసి చూపించేసేయి. నాకు ఎలా ఇదైపోతున్నాయో చూడండి ఏళ్ళు. నేను ఒక్కటే నేను చూపిస్తున్నా. రోజు నేను అది ఏమంటారు సైబాలా అవి రాసుకుంటాను నేను, క్రీమ్లు వచ్చేసి నేను కాలుకి వచ్చేసి. అలాంటి పరిస్థితిలో నేనున్నా.
ఎందుకంటే ఒక్కరోజైనా రెస్ట్ దొరికిద్దామని నేను చూస్తున్నా, కానీ నాకు రెస్ట్ అనేది అయితే అసలు దొరకట్లేదు. నేనే ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే అంటే చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఒకళ్ళని అడగాలని కూడా అనిపిస్తుంది, కానీ అనుకుంటారేమోనని అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు మనం ఒకళ్ళని అడగాలి, మనకు ఓపిక ఉంది కదా, ఉన్నంతకాలం నేను చెయ్యాలి అని అనుకున్నా కదా, ఇంకొకరిని హెల్ప్ ఎందుకు అడగాలి? ఇంకా నా బాగోపోయినా సరే నేను పిల్లలకు పెట్టుకోవాలి, అది నా బాధ్యత. ఎందుకంటే ఒక్కరోజు పెట్టకపోతేనే అల్లాడిపోతాం మేము. అంటే పొద్దున పూట చిన్న పిల్లలకి పెట్టకపోతే ఎప్పుడన్నా మిస్ అయిపోతేనే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా వీడియో చూసినప్పుడు మీకు ఎందుకు అనిపించట్లేదు? మీకు అలా మనం కూడా డేర్ చేసేసి అదే మీరు కూడా చూసేసి నా వీడియోలు చూసి మీరు ప్రయత్నించండి మీరు కూడా. ఎందుకంటే మీకు కూడా పెట్టాలని అనిపిస్తుంది కదా, అలా చేయండి మీరు. అంతేగాని నాకు ఫోన్ చేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి, మీరు పెడతారు కాబట్టి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చాలా మందికి నేను చెప్తానే ఉన్నా, ఏమంటే మీ పక్కనే ఉంటారు కాబట్టి మీరు పెట్టండి, ఒకళ్ళు దడవ మాకండి మీరు అని నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు భయం తిడతారని చెప్పి నన్ను తిట్టండి, పిల్లల్ని ఏమనొద్దు అని అంటున్నా. అలాగే మీరు కూడా మాట్లాడండి. కొంతమంది మా ఫ్యామిలీ ఊరుకోరు అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీని కూడా ఒప్పించుకోండి. ఇప్పుడు నాకు కూడా ఉన్నారు, నాకు అందరూ దూరం అయిపోయారు, అయినా సరే నాతో మాట్లాడకపోయినా పర్లేదు అనుకున్నా నేను. ఇప్పుడు వాళ్ళే నాకు దగ్గర అవుతున్నారు, తెలుసుకున్నారు వాళ్ళు. అలాగే మీకు కూడా తెలుసుకుంటారు. అలాగే చేయండి ప్లీజ్ అండి, అర్థం చేసుకుంటారా అనుకుంటా. ఇప్పుడు మనకే కదా పిల్లలంటే ఇష్టం ఉన్న వాళ్ళే మనమే పిల్లల్ని వేరే చోటకాడ పంపించాలని చూస్తుంటే ఇంకా కొంతమంది పిల్లల్ని కొట్టించి ఇచ్చి అనేవాళ్ళు అలాగే చూస్తే వాళ్ళు ఇంకా ఇచ్చేస్తారు కదా. ముందు మనం మారిన తర్వాత అవతల వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళకు కూడా జంతువులు విలువ అవతల వాళ్ళకి కూడా తెలిసిద్ది. మనం కూడా పాటించాలి ఇలాంటివి వచ్చేసి. మనకి జంతువులు అంటే ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి మనం పెట్టే కాడ ఒకళ్ళకి దడవాల్సిన పని లేదు. అది మనకి ఎంత కష్టం ఉన్నా సరే మనం చేసుకుపోవాలి, మన పని మనం చేసుకుపోవాలి అంతే. నేనైతే అదే చేస్తున్నానండి. నా కష్టం నిజంగా నేను ఏదన్నా అబద్ధం చెప్తున్నా అని, నేను కష్టపడేది ఏదన్నా అబద్ధం చెప్తున్నా అనుకున్న వాళ్ళు మీరు ఎవరికన్నా మీకు అనిపిస్తే నా దగ్గరికి రాండి. మీరు వచ్చేసేసి ఒక 2 రోజులు ఉండండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు నేనేమేం పనులు చేస్తున్నా, నేను ఎలా వెళ్తున్నా, నేను ఏం చేస్తున్నా అనేది మీకు దగ్గరుండి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇదేదో నేను వీడియోల కోసం చేసి నేను నటించేసి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది నేను రియల్గా చెప్తున్నా. నేను ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు రావాలనుకున్న వాళ్ళు రండి. ఇది నేనేదో రావాలనుకుని రాండి అనేసి నేను వీడియో కోసం ఏదో చెప్పట్లేదండి. వచ్చిన వాళ్ళు నేను ఎవరిని వద్దు అని అన్నాను. కానీ ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే కొంతమంది అయినా సరే మారేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారేమోనని అనుకుంటున్నా. దయచేసి మీ పుణ్యం ఉంటుందండి. నేను కూడా మీలాంటి మనిషినే కదండి. నేను మట్టికి ఎన్ని పనులు అని చేయను చెప్పండి. నా వల్ల అయితే అవ్వట్లేదు కదా. అన్ని టెన్షన్లు, పిల్లలు బాగుపోయిన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళకి అన్నం పెట్టడం, అర్ధరాత్రి అప్పుడు కూడా లేచి వెళ్ళిపోవటం. నేను ఎవరన్నా ఏదన్నా అనుకుంటారని కూడా ఆలోచించట్లా. నేను అంత ఇదిగా నేను చేసేటప్పుడు నన్ను ఎందుకండి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టండి. ప్రేమతో మాట్లాడండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫోన్ చేసిన అమ్మ మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఇలా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధ వస్తుందో అసలుకి. ఈ వీడియోని చూసేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని నా బాధను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను నా వల్ల ఏదన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. దయచేసి నా బాధని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.